గ్రామీణ ఆచారాలు, మూఢనమ్మకాలు, చేతబడుల చుట్టూ జరిగే ఒక ఇండోనేషియన్ సినిమా ఆడియన్స్ ని తెగ భయపడుతుంది. ఇది అత్యంత భయంకరమైన హారర్ మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఒక గ్రామంలో వరుసగా మహిళలు చనిపోతుంటారు. ఈ మిస్టరీ కనిపెట్టే ప్రయత్నంలో స్టోరీ ముందుకు సాగుతుంది. ఈ కథ మొదలైనప్పటి నుంచి ఆడియన్స్ కూడా వణుకుతుంటారు. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒంటరిగా చూడడం కంటే ఎవరినైనా తోడు పెట్టుకొని చూడండి. సినిమాలో సీన్స్ మాత్రం వణుకు పుట్టిస్తాయి. దీని పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అనే వివరాలు తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టోరీ ఏంటంటే, లైలా అనే యువతి తన తల్లి సీతితో కలిసి గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. ఆమె తల్లి ఆ గ్రామంలో చనిపోయిన వారి శరీరాలకు అంతిమ సంస్కారాల ముందు స్నానం చేయించే పవిత్రమైన పనిని చేస్తూ ఉంటుంది. అయితే లైలాకు ఆ పని చేయడం ఇష్టముండదు. ఒక రోజు లైలా తల్లి అనుమానాస్పద స్థితిలో అకస్మాత్తుగా మరణిస్తుంది. తన తల్లి మృతదేహానికి స్నానం చేస్తున్న సమయంలో లైలాకు శవం శరీరంలో ఒక వింతైన తీగ కనిపిస్తుంది. ఇది సహజ మరణం కాదని, దీని వెనుక ఏదో చేతబడి ఉందని ఆమెకు అర్థమవుతుంది. లైలా తల్లి మరణించిన తర్వాత గ్రామంలో మరికొన్ని మిస్టరీస్ మరణాలు సంభవిస్తాయి. ప్రతి మృతదేహంపై ఇలాంటి వింత గుర్తులు ఉండటాన్ని లైలా గమనిస్తుంది. లైలా తల్లికి చనిపోయిన ఇతరులకు ఉన్న సంబంధం ఏమిటి, ఆ గ్రామంలో దాగి ఉన్న భయంకరమైన రహస్యం ఏమిటి అనేది మిగిలిన సినిమా కథ. 2024లో విడుదలైన ఇండోనేషియన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు వచ్చేసి ది కార్స్ ఆఫ్ వాషర్. ఇలాంటి బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేయండి. బెస్ట్ న్యూస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లో.